పాలనలో ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ మంత్రుల మీదనైనా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్, అలాగే వాళ్ళకు అప్పుడప్పుడు కొంత పాడుతూ వస్తున్నటువంటి బీజేపీ. ఈరోజు నేను ఆ అంశాల మీద పోదలుచుకోలేదు. నిన్నటిదాకా ఈరోజు పొద్దున కూడా కొన్ని ప్రెస్ మీట్లు జరుగుంటే వాళ్ళు కూడా విమర్శిస్తూ, నిన్న కూడా నల్గొండకి వెళ్ళిపోయి నల్గొండలో కూడా ఏదో కేటీఆర్ గారు ప్రయత్నం చేసారు, ఇప్పుడున్న ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారు, రైతులకు ఏదో మెసేజ్ ఇద్దామని పోయారు, కానీ రైతులు ఎవరు అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బడ్జెట్ సమావేశాలు. ఎల్లుండి 31వ తారీఖు నాడు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఉంటుంది 31కి. 1వ తారీఖు నాడు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతుందో ముందే చర్చ చేసుకోవాలని ముందే మా తోటి మిత్రులు, మేము 8 మంది లోక్సభ ఎంపీలకు కాంగ్రెస్ నుంచి తెలంగాణ ప్రజలు గెలిపించారు, 8 మంది బీజేపీ ఎంపీలను కూడా తెలంగాణ వారు గెలిపించారు. నేను ముఖ్యమైన నాయకులు, అందులో బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, లక్ష్మణ్ గారైనా ఈ మధ్యకాలంలో లాస్ట్ వారం రోజులలో వార్తలలో వేడి వాడిగా చర్చ జరిగింది, మీరు చూసారు. కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ వాళ్ళు హైదరాబాద్ కంపెనీలు దావోస్కి ఎందుకు పోవాలి అని వాళ్ళు మాట్లాడితే, ఒక జాతీయ నాయకుడుగా ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు వాళ్ళ స్క్రిప్ట్లో పడిపోయి, వాస్తవంగా వీళ్ళకేం సంబంధం లేదు జాతీయ రాజకీయాల గురించి, భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల గురించి మాట్లాడాల్సినటువంటి క్యాబినెట్ మినిస్టర్లు వచ్చిన పెట్టుబడులను తెలంగాణ రాజకీయ దృష్టిలో పెట్టుకొని వచ్చిన పెట్టుబడుల గురించి గొప్పగా మాట్లాడకుండా తెలంగాణ కంపెనీల గురించి నెగిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేసిన కిషన్ రెడ్డి గారు. ఇక బండి సంజయ్ గారు పోతే, బండి సంజయ్ గారు బండి సంజయ్ గారికి తెలుసు, కిషన్ రెడ్డి గారికి తెలుసు, మేము ప్రతిసారి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా మేము నరేంద్ర మోడీ గారికి, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాం.